రంజాన్ షరీఫ్ లాంటి అద్భుతమైన నెల అల్లాహ్ మనకు ప్రసాదించాడు. ఈ నెల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మిగతా నెలలో ఉపవాసం ఉండడం నఫిల్ పని, కానీ రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండడం ఫర్జ్ పని. మిగతా నెలలో మీరు విడిచిపెట్టిన పాపానికి గురవరు, కానీ రంజాన్ నెలలో విడిచిపెట్టినట్లయితే పాపానికి గురవుతారు. మనం చూస్తూ ఉంటాం, ఈ సమాజంలో అనేక మంది ముస్లిం ప్రజలు రంజాన్ నెలలో కూడా వారు ఉపవాసాలు ఉండరు. రంజాన్ యొక్క ఉపవాసాలు అల్లాహ్ విశ్వాసులపైన ఫర్జ్ చేసినాడు, విచ్ మీన్స్ కంపల్సరీ. సోదరులారా, నా తోటి యువకులారా, మీరు ఉపవాసాలను విడిచిపెడుతున్నారు కదా. ఉపవాసం ఉండడం వలన లాభాలు మనకు తెలుసు. ఉపవాసం ఉండి మనం రంజాన్ యొక్క పవిత్రమైన మాసంలో నఫిల్ చేసినట్లయితే ఫర్జ్తో సమానం. ఫర్జ్ చేసినట్లయితే 70 రెట్లు ఎక్కువ పుణ్యం అల్లాహ్ ప్రసాదిస్తాడు అనే సంగతి మనకి తెలిసిందే. కానీ దానికి మరోవైపు మనం చూసినట్లయితే ఉపవాసాన్ని విడిచిపెట్టినట్లయితే 70 ఉపవాసాలు విడిచిపెట్టిన పాపం మనకి దక్కుతుంది. అలాగే ఈ ఉపవాసాలు ఎవరైతే విడిచిపెడతారో కఠినంగా వారికి నరక శిక్షలు ఉంటాయి. సోదరులారా, సోదర మహాశివులారా, మన యొక్క పూర్వీకులు అయిన సహాబా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు తీవ్ర ఎండల్లో వారు పని చేస్తున్నా సరే ఉపవాసాలు ఉండేవారు. హజ్రతి అలీ రదియల్లాహు తఆలాను వారికి ఇష్టమైన పని ఎండాకాలంలో ఉపవాసాలు ఉండడం. కానీ ఈరోజు రంజాన్ నెల ఎండాకాలంలో వచ్చినట్లయితే సగానికి సగం మంది ఉపవాసాలు ఉండడం మానేస్తారు. వారిలో అధికంగా యువకులే ఉంటారు. వారు ఉపవాసం ఉండే స్తోమత ఉన్నప్పటికీ ఉపవాసాలు ఉండరు. ఏమైనా అంటే ఇప్పుడే వివాహం అయింది, ఇప్పుడే ఇంట్లో అబ్బాయి పుట్టాడు, ఇటువంటి రకరకాల కారణాలు చెబుతూ ఉంటారు. సోదరులారా, ఒకవేళ మీ యొక్క వివాహం కొత్తగా అయినట్లయితే మీరు ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో అల్లాహ్ ప్రేమని కలిగిస్తాడు. దాని తర్వాత మీకు కలిగే సంతానం కూడా అల్లాహ్ ఖచ్చితంగా మీ యొక్క విధేయులుగా మారుస్తాడు. సోదరులు, ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది. ఉపవాసాలు ఉంటారా లేదా విడిచిపెడతారా? ఎవరైతే ఒక ఉపవాసాన్ని విడిచిపెడతారో కఠినంగా వారిపై నరక శిక్షలు ఉంటాయి. హదీస్ షరీఫ్ యొక్క వెలుగులో సమాధానం చెబుతున్నాను. సోదరులారా, ఒక్క ఉపవాసం విడిచిపెట్టినందు వలన వారికి 90 లక్షల రోజుల వరకు వారిని నరకంలో ఉంచడం జరుగుతుంది. సోదరులారా, ఈ ప్రపంచంలో ఉన్న 90 లక్షల రోజు నరకంతో ఒక్క రోజుతో సమానం. అల్లాహు అక్బర్. ప్రపంచంలో మనం ఎన్ని రోజులు బ్రతుకుతాం సోదరులారా మనకు కూడా తెలియదు. 360 రోజులకు ఒక సంవత్సరం పూర్తవుతుంది. కానీ అక్కడ చూడండి, నరకంలో ప్రపంచం యొక్క 90 లక్షల రోజుతో సమానం గల ఒక్క రోజుని మీరు ఏ విధంగా ఆ అగ్నిని, ఆ వేడిని భరిస్తారు? అల్లాహు అక్బర్. మీరు ఆఫీస్లో కూర్చుని వర్క్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా సరే, ఫార్మటికల్ డిపార్ట్మెంట్లో వారైనా సరే, వారు ఉపవాసాలను విడిచిపెడతారు. వారు ఏసీ రూమ్లో కూర్చున్నా సరే ఉపవాసాలను విడిచిపెడతారు. ఇప్పుడు ఉపవాసం యొక్క ట్రెండ్ ఎక్కడ నడుస్తుందండి? మా యొక్క పూర్వీకులు ఉండేవారు, అది ఏమైనా కంపల్సరీనా? ఉంటే మంచిది, లేదంటే లాస్ట్ 3 రోజులు ఉందాం. నా తోటి యువకులారా జాగ్రత్తగా వినండి. లాస్ట్ 3 రోజులు ఉండడం కాదండి, మొత్తం 30 రోజుల యొక్క ఫర్జ్ మీ పైన అయింది. అది విడిచిపెట్టినట్లయితే కఠినంగా నరక శిక్షలు ఉంటాయి. దానికి రెడీ అయినట్లయితే మీరు ఉపవాసాన్ని విడిచిపెట్టవచ్చు. ఎలా రెడీ అవుతారండి? సోదరులారా, నాతోటి యువకులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసింది ఏమిటంటే, నరకంలో ఉన్న వేడిని ఒక్క సూదితో సమానం గల ఈ ప్రపంచంలో విడిచిపెట్టినట్లయితే ఆ అగ్ని యొక్క వేడితో, అగ్నితో కాదండి, దాని యొక్క వేడితో ప్రపంచంలో ఉన్న ప్రజలు స్పృహ కోల్పోయి పడిపోతారు. అటువంటి అగ్నిలో మీరు వెళ్ళగలరా? ప్రపంచంలో ఉన్న అగ్ని పొయ్యి మీద మన యొక్క చెయ్యి కాలితేనే 2 రోజుల వరకు మనం దాన్ని కట్టు వేసుకుంటాము, గుడ్డ కప్పుకుంటాము. సోదరులారు, అటువంటిది నరక శిక్షలు ఏ విధంగా భరిస్తారు? కావున రంజాన్ నెలలో ఉపవాసాలను విడిచిపెట్టకండి. ఉపవాసాలు ఉన్నట్లయితే అనేక లాభాలు మీకే ఉన్నాయి. సైన్స్ కూడా సమాధానం చెబుతుంది. ఉపవాసాలు ఉన్నట్లయితే మీ శరీరం యాక్టివ్ అవుతుంది, మీ శరీరంలో ఉన్న బ్యాక్టీరియా నశించబోతుంది, అనేక లాభాలు ఉన్నాయి. సోదరులారా, హెల్త్ ప్రకారంగా మనకే ఉపయోగం, అలాగే అల్లాహ్కి మనం దగ్గర అవుతాము. కావున రంజాన్ నెలలో ఉపవాసాలను విడిచిపెట్టకండి, లేదంటే కఠినంగా నరక శిక్షలు ఉంటాయి.